నమస్తే అండి. విజయదుర్గ ఎలక్ట్రానిక్స్ అండి, రావులపాలెం అండి. ఇది వచ్చేసి డీసీ సెట్ అండి. ఇది ఆటోలో కట్టానండి. ఇది వేరే వాళ్ళు చేశారండి. దీన్ని రీమోడలింగ్ చేశానండి నేను. వేరే వాళ్ళు చేసిన సెట్ ఆయనకు నచ్చలేదండి, మా దగ్గరికి వచ్చింది. దీన్ని రీమోడలింగ్ చేశానండి. ఇదిగోండి ఏ సబ్బకి ఆ సప్లై ఏవి సప్లై వాడానండి. నేను ఏది కట్టిన ఇలాగే కడతానండి. ఇది వచ్చేసి ఫ్రీ యాంప్ బోర్డు అండి. ఇది వచ్చేసేమో 4 స్పీకర్లు ఇచ్చానండి. ఫ్రంట్లో 2, బ్యాక్లో 2 అండి. బ్యాక్లోనేమో వాయిస్ రాదండి, ఓన్లీ మ్యూజిక్ వస్తుంది. మన హోమ్ థియేటర్ టైప్లో కట్టమన్నారండి, అలా కట్టాను. ఇదేమో లాజిక్ బోర్డు వాడానండి. దీనికి ఏం ఫెట్ల బోర్డులు అండి, ఒక్కో సబ్బుకి ఒక్కో ఫెట్ల బోర్డు అండి. ఇది 2 స్పీకర్లు అండి. ఇది వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇది ఆయనకి నచ్చిందండి క్వాలిటీ. ఆయన కూడా మాట్లాడతారండి ఇప్పుడు. ఇవ్వండి, ఆయన సబ్బులు అయితే అలా ఉన్నాయండి. వేరే వాళ్ళు కట్టారంటే నచ్చలేదు. నేను మొత్తం రీమోడలింగ్ చేశానండి. దీన్ని చేసి ఇలాగా చేశానండి. దీన్ని అదిగోండి, దీని ప్లే చేసి చూపిస్తానండి ఒకసారి. దానికి రీళ్ళు ఫ్రంట్లో ప్లే చేస్తానండి, ఒకసారి చూడండి. ప్లే చేది సాంగ్స్. ప్రియా హరియా మీకలా ఆడద్దని. ప్రియా ప్లీజ్ చార్జ్ ఇట్, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ బ్యాటరీ. ఇవి ఫ్రంట్లు అండి. ఈ పక్క స్విచ్ పవర్ స్విచ్ అండి. ఇది సబ్బలండి. ఇవి సబ్బు తగ్గించేస్తున్నానండి. రైలు తగ్గించి ఫ్రంట్లో ఆడుతున్నానండి. ఫ్రంట్లో వాయిస్ వచ్చేలా పెట్టానండి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వచ్చేలా ఇచ్చానండి. ఏమో బ్యాక్గ్రౌండ్ అండి. దేనికి దాన్ని సెపరేట్ వచ్చేలాగా చేశానండి సెట్ అంతా. అలా ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో తగ్గలేదండి. ఒక్కో సబ్బుకు ఒక బోర్డు వాడానండి. మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా చేశానండి మొత్తం అంతా.
ఇంకా ఆయన కూడా మాట్లాడతారండి. ఎలా ఉందో ఒకసారి కస్టమర్ కూడా అడిగి తెలుసుకుందామండి. ఇది చాలా బాగుందండి. ఇది ఈ సెట్టు వేరే దగ్గర చేయించామండి. ఇది 20,000 వచ్చి పెట్టాము. సౌండ్ అసలు రాలేదు. దానికి సెపరేట్ వచ్చేది కాదు. అది మాకు నచ్చలేదు. ఇవన్నీ దగ్గరికి వచ్చి అన్నయ్య సౌండ్ ఎలాగ వస్తుంది, దానికి వస్తలేదు, సౌండ్ బ్లర్ వచ్చేస్తుంది, మూల గట్ట సెపరేట్ వస్తలేదు అని చెప్తే తమ్ముడు ఖర్చు అవుతుంది మరి చేయరా అన్నాడని. అన్నయ్య నాకు డబ్బులు ఎంతైనా పర్లేదు, నాకు వాయిస్ క్లారిటీ రావాలి అని అన్నాను. ఈ సౌండ్ ఎలాగ వస్తుందంటే 5.1 ఉంది కదండి, అలాగ వస్తుందండి. సౌండ్ మాత్రం అలా పిచ్చగా నచ్చింది. సరౌండ్ మాత్రం చాలా బాగుందండి. ఇంకేంటంటే బేస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. అప్పుడు బ్లర్ వచ్చేది సౌండ్ బేస్ పెడితే. ఇప్పుడైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు నచ్చిందండి. డబ్బులైనా కానీ నాకు సంతోషంగా ఉందండి. మీరు కూడా చేయించుకోండి. మాటలో చెప్పలేను, మీరు వచ్చి చూసుకోండి. సౌండ్ క్వాలిటీ చూసుకుని అప్పుడు మీరే చేయించుకోండి. మీకు వచ్చి చూసారంటే క్వాలిటీ మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఇదండి సౌండ్ విషయంలో ఎక్కడ క్వాలిటీ తగ్గదండి. సాధ్యమైనంత మట్టుకు చాలా నీట్గా చేస్తాను. ఎందుకంటే ఎక్కువ ఫోన్ చేసి అడుగుతున్నారు కదండి, మాకు ఆర్డర్ ఇవ్వడానికి జడుతున్నారు. అలా జడవద్దండి. ఎందుకంటే నాది బయట నుంచే చూసి వచ్చాడండి ఈయన. అలాగే ఆయనకు తగ్గట్టుగానే చేశానండి. నేను ఎవరిని మోసం చేయను. నాకు సాధ్యమైనంత మట్టుకి హైయెస్ట్ క్వాలిటీయే వాడతానండి. ఎక్కడ తగ్గించేలా వాడనండి. ఆయన వాడిని ఒకసారి అన్నీ నేను చూపిస్తానండి. ఆయన తక్కువ రేటు వేసేసాడండి మొత్తం అన్నీ. పవర్ సప్లైలు అన్నీ కూడా తక్కువ వాడాడండి. హెవీ పవర్ సప్లైలు వాడలేదండి ఆయన. ఇదిగోండి ఆయన పవర్ సప్లైలు ఎలాంటివి వాడేసాడు. ఇగో చూడండి, పవర్ సప్లై నార్మల్ 5 ఆంపులు వాడాడండి. ఇవి అంతలాగా ఉండవండి. ఈ 8 ఇంచుల వరకు వాడాలండి, అంతే అండి. ఇవన్నీ బోర్డులు అన్నీ కూడా ఆయనే వాడాడండి. ఆయన బోర్డులు అన్నీ ఇవ్వండి. ఈ సబ్బలు వాడాడండి. ఏం పని చేయవండి ఇవన్నీ. సబ్బుకి ఎంతసేపు హెవీ సప్లై ఉండాలండి, హెవీ ఉండాలండి. మా హాస్పిటల్లో గుద్దాలండి బాగానే. నేనేంటంటే ఇక పవర్ సప్లై నేను బాగా హెవీ వాడుకున్నానండి. చాలా హెవీ వాడానండి సబ్బలకి. ఏ సబ్బుగా సబ్బు ఎడగొట్టేలాగా వాడానండి. డెప్త్ మాత్రం బాగుందండి. ఒకసారి కస్టమర్ మళ్ళీ మాట్లాడతారంటండి. ఈ సౌండ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటంటే సౌండ్ సరౌండ్ వస్తుందండి బాగా. బేస్ మాత్రం సెపరేట్ అయిపోతుంది. అలా వినడానికి చాలా బాగుందండి. ఇది ఒకసారి మీరు ఎప్పుడన్నా కావాలని అనుకుంటే విజయదుర్గ ఎలక్ట్రీషియన్ రావులపాలెం అండి. ఇక్కడికి వచ్చి మీరు చేస్తారో అడిగితే ముందు సౌండ్ చూసుకోండి. చూసుకుని అప్పుడు చేయించుకోండి. మీరు ఇక్కడ మీకు వినిపిస్తారో సౌండ్. మాకు అలాగే వినిపించారు. మాకు పోస్టులో అయితే మాకు సిరాకు వచ్చేసింది. అసలు ఎక్కడికి వెళ్ళిన డబ్బులు 20,000 అయింది. అసలు ఎక్కడ చేస్తారని అనుకుంటే అప్పుడు ఎన్ని దగ్గరికి వస్తే అని ఇలా కావాలంటే చేస్తాను తమ్ముడు, డబ్బులు అయితే పర్లేదని అంటే అన్నీ సౌండ్ మాత్రం వినిపించాడండి. అసలు చాలా బాగుందండి. చాలా అంటే అసలు చెప్పలేమండి, అంత బాగా వస్తుందండి. మీరు కూడా చేయించుకోండి. సౌండ్ ఏమైనా అప్పుడు చేయించుకోండి. డబ్బులైనా కానీ మాత్రం మీకు సౌండ్ విన్నాక మీకు డబ్బుల గురించి మాత్రం అయిపోయిన పర్లేదని సౌండ్ బాగుందని మీరు అనుకుంటారా? ఓకే అండి. మీకు నచ్చితే రండి. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం ఎంకరేజ్ చేయండి. ఒకసారి చూసుకోండి, సౌండ్ మీకే అర్థమవుద్దండి. ఓకే అండి, ఉంటానండి. థ్యాంక్స్ అండి.